బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో వచ్చే 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం బంగాళాఖాతంలోనే వాయుగుండం కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్పూర్ తీర ప్రాంతాలలో ఇది తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఉరుములు, పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాలలో మోస్తరు వర్షం పడింది. పలుచోట్ల రహదారులపైకి వర్షపు నీరు చేరింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లా బొమ్మందేవుపల్లిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వాన నీరు భారీగా చేరింది. నాగార్జునసాగర్కి ఇన్ఫ్లో పెరగడంతో 26 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రుపాలెంలో భీకరమైన వాన పడింది. నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్ మీద వాగు దాటే ప్రయత్నంలో ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని సాయం కోసం కేకలు వేశాడు. తాడు సాయంతో అతన్ని స్థానికులు కాపాడారు. మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 10 సెంటీమీటర్ల వాన పడింది. వరంగల్ టౌన్లో వర్షం ఈడ్చికొట్టింది. రోడ్లు, చెరువులను తలపించాయి. కాలనీలను నీరు చుట్టుముట్టింది. మేడ్చల్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నాడం చెరువు నిండిపోయింది. పక్కనే అనురాగ్ గ్రూప్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెడికల్ కాలేజీ ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు చెరువుకి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చి చెరువు దగ్గర గ్రామస్తులు, పోలీసులు పహరా కాస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊట్కూరు మండలం మల్లేపల్లి శివారుల్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతికి కారు కొట్టుకుపోతుంటే స్థానికులు బయటకు లాగారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించి